ఇది కథ కాదు జీవితం. నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే అవన్నీ కామన్ అంటున్నాడు. ఏంటి విషం పెట్టడం అనేది కామన్ అంట ఆయనకి. విషం పెట్టారు అన్న విషయం ఒప్పుకుంటున్నాడు ఆయన. ఒప్పుకుంటున్నాడు అన్నాడండి కామన్ అనేసి. అవన్నీ కామన్ కామన్ అవుతుంటాయి అంటాడు. చిన్న పసిపాపకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ పిల్ల నేను అంటే మా అత్తగారు వాళ్ళు చూసే ఆప్షన్ లేదు, నేను వేరే చోట రెంటుకున్నాం కాబట్టి ఆవిడ చూడలేకపోయింది కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాను. 5 years తర్వాత తీసుకొని వెళ్ళిపోయాను. ఇంట్లో కుక్క కూడా చనిపోయింది మేడం. కుక్క ఉండేది మా ఇంట్లో వాళ్ళు పెట్టిన విషయం గురించి చనిపోయింది. మా ఆ కుక్కకి ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ నాకు పెట్టారు. నేను 95లో వాళ్ళు వస్తే ఆమె కంటే ముందు ఆ ఇంట్లో వాళ్ళు రాకముందే నేను ఆ ఇంట్లో ఒక షెడ్ తీసుకొని అది మొత్తం రెంట్కి ఇచ్చి షెడ్లో ఉండేవాడిని. అప్పుడు ఉంటే వీళ్ళు వచ్చి చేరిన తర్వాత ఈ మామ మాకు ఎందుకు అడ్డు ఉండాలి, నా ఫ్రీడమ్ లేదు నాకు పూర్తిగా అని చెప్పి ఆలోచన చేసి, మామ నువ్వు నా దగ్గర ఎందుకు ఉండాలి, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి అని చెప్పి నన్ను వెళ్ళగొట్టారు. సరే నేను వెళ్ళిపోయాను వాళ్ళ మాటలు విని. ఆఖరణ ఆమె చేతి మీద భోజనం చేశా. పోయి అనంతపూర్ మా బ్రదర్ ఇంటికి పోయాను. పోతే నెక్స్ట్ డే నుండి అన్నం ముద్ద ఎత్తలేనండి. ఒక ముద్ద కూడా తినలేను, 2వ ముద్ద కూడా తినలేను. 3 నెలలు అట్లాగా వితౌట్ ఫుడ్ అయిపోయి బికేమ్ స్కెలిటన్. అప్పుడు మా అన్నగారు కూడా ఏం చెప్పలేదు. ఈయన మా పెద్ద కొడుకు వచ్చి చూసేవాడు, ఏంటి ఈయన ఇంకా ఎట్లున్నాడు ఏంటి అని చెప్పి అప్పుడప్పుడు చూసేవాడు. సరే 3 నెలలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను చవనప్రాసని అదని ఇదని మంచి పండ్లు ఫ్రూట్స్ మంచి బలమైన ఆహారం తీసుకొని ఒక 6 నెలలు పట్టింది వీక్ అవటానికి. నేను వచ్చేటప్పటికి నా షెడ్యూకు ఉన్న తాళం పగులుకొట్టి నా పుస్తకాలు నా బ్యాంక్ రసీదులు అన్ని కొట్టేశారు. ఎందుకు ఇట్లా చేశారంటే జవాబు లేదు. ఆ పెద్దవాడు జవాబు చెప్పలేదు. మీరు అనేది వాళ్ళకి కేవలం మీ దగ్గర నుంచి ఆస్తి రాబట్టాలి, ఏమాత్రం ప్రేమాభిమానాలు వినయ విధేయతలు అనురాగాలు ఏమాత్రం లేవు. తర్వాత ఇంకోటి ప్రచారం చేశారు. నా దగ్గర పెన్షనరీ బెనిఫిట్స్ ఒక 50 లక్షలు 25 లక్షలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేశారు. నాకు వచ్చింది పెన్షనరీ బెనిఫిట్స్ 1,55,000. అది రాగానే అమ్మాయి పెళ్లి చేశా. మరి వాళ్ళు ఎందుకు మమ్మల్ని మా దగ్గర ఉన్నది మాకు కావాలని ఎందుకు అడుగుతారు? ఇల్లే తీసుకున్నారు బలవంతంగా. మరి అన్ని తీసుకొని మా పిల్లల్ని చూపకుండా మా పిల్లలే మేము పోగొట్టుకొని మేము ఏకాగ్ర బతుకుతూ ఉంటే మా జోలు ఎందుకు? మాకు మనశ్శాంతి లేకుండా 2వ వాడిని తెచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలి? కన్న తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఎందుకు ఇంత అమానుషంగా బిహేవ్ చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతాను. మీ పేరు చెప్పండి. రాజశేఖర్. ఏం చేస్తున్నారు మీరు? మేము 3 అన్నదమ్ములము. షెల్టర్ ఇచ్చి నాకు 15 years గా షెల్టర్ లేకుండా నన్ను పేరెంట్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే నాకు అర్థం కాని సమస్య ఏంటంటే తల్లిదండ్రులకి కొడుకులకి మధ్య ఇంత అగాధం ఏంటి, ఇంత శత్రుత్వం ఏంటి, ఇంత ద్వేషం ఏంటి? అంటే వాళ్ళు చెప్పిన ఒక నిమిషం వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే వాళ్ళ బాధ్యతలన్నీ వాళ్ళు నిర్వహించారు మీ పట్ల లేదా? ఎల్డర్ బ్రదరు నాకన్నా 6 ఏళ్ళు పెద్ద, చిన్నతను 6 ఏళ్ళు చిన్న. పెద్దతను చిన్నతను చదివించారు. నన్ను చదివించడానికి నా సరిగ్గా నా ఎడ్యుకేషన్ పీరియడ్ లో ఇండ్లు కట్టారు, 3 ఇండ్లు. నేను చదివించలేదు. 10వ క్లాస్ నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అన్ని మొత్తం ఇంటికి స్పేర్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ బై ఫోర్స్ బయటకు పోవాల్సి వచ్చింది. నా ఫోర్స్ అంటే ఎందువల్ల, ఎందుకు మీ మధ్య అంత వివాదాలు, ఎందుకు గొడవలు? అది ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి. మిస్సెస్ మరి మదర్ వాళ్ళ అత్తా కోడళ్ళ మధ్య సమస్యలు. సరే నా ఏదైతే పోర్షన్ లో ఉన్నా ఆ పోర్షన్ లో వచ్చే ఏమైతే వస్తుందో రెంట్ అది నాకు ఇస్తామని కమిట్మెంట్ అయ్యారు. గర్భలే ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు. ఇల్లు అమ్ముకోవడానికి చూస్తున్నారని తెలిసి ఎల్డర్ బ్రదర్ నన్ను తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంటా మళ్ళీ ఇల్లు అమ్మేసుకుంటున్నారు. నీ పోర్షన్ లో నువ్వు ఉండు అని చెప్పి తీసుకొచ్చాడు. అందరి కాన్సెంట్ వచ్చాను.
జూలైలో వచ్చాను ఇంట్లోకి. అంటే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి చెప్పకుండా రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? జూన్ లో వచ్చాను మేడం. నా మీద అక్టోబర్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇదే సాక్ష్యం ఉంది. నేను జూన్ లో వస్తే జూన్ లో కంప్లైంట్ ఇవ్వాలి కదా నా మీద, కాన్సెంట్ లేకుంటే. అక్టోబర్ లో ఇచ్చారు. అంటే వాళ్ళ అనుమతి ఇచ్చారు అంటున్నారు మీరు? అనుమతితోటే వచ్చాను. ఆ తర్వాత నాకు ఒక భాగం ఇస్తున్నట్టు 150 స్క్వేర్ యార్డ్స్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, మా బ్రదర్ ఆక్యుపేషన్ లో ఉండేది, అక్కడికి వెళ్ళమని బలవంతా నా తోస్తూ ఆయన అటాక్ చేయి, నువ్వు గొడవ పెట్టు, నీ ప్రాపర్టీ నీకు రాసిచ్చింది నువ్వు తీసుకోలేవా, నీకు చేత కాదా అని చెప్పి హ్యూమిలేట్ చేస్తున్నారు, హరాస్ చేస్తున్నారు. 2 years నుంచి పవర్ తీసేశారు, వాటర్ కనెక్షన్ కట్ చేశారు, డ్రైనేజ్ లో ఇంత రాళ్ళు వేశారు, ఇంట్లోకి మన్ను వేశారు. లాస్ట్కి ఎలక్ట్రీషియన్ పిలుచుకొచ్చి ఫ్యూజ్ పెడితే కూడా వాడి మీద కూడా బురద వేశారు. నన్ను ఏ విధంగా ఎంత ఘనం హరాస్ చేయాలో అంతగానం హరాస్ చేసి ఎట్లా అయితే వెళ్ళిపోతాడనే ప్రయత్నంలోనే ఉన్నారు. నీకు ఇచ్చిన ప్లేస్ లో నువ్వు వెళ్ళిపో. అక్కడ ఇచ్చిన ప్లేస్ లో 1.5 room నాకు భాగం రాశారు. 1.5 room లో వెళ్ళి ఉండేటట్టుగా లేదు. అక్కడ వాటర్ కనెక్షన్ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇవన్నీ ఏమి లేదు. 1.5 room ఉండడానికి సూటబుల్ గా అసలుకే లేదు. మీ వయసు ఎంత ఇప్పుడు చెప్పండి? నా వయసు ఇప్పుడు 45 years. 45 years. మరి 45 years కి మీరు ఉద్యోగం చేస్తున్నారు, మరి ఎందుకు ఇవన్నీ మీరు పోనీ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ తప్పే అనుకుందాం, ఎందుకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరే సంపాదించుకుని మీరే చేసుకోవచ్చు. మా ఇన్కమ్ అందులో ఉంది. మీ ఇన్కమ్ అందులో ఎలా ఉంది? నా మ్యారేజ్ అయిన తర్వాత 1.5 years బయటకు వెళ్ళాను బై ఫోర్స్. అప్పటి వరకు నా ఇన్కమ్ మొత్తం ఇంటికే స్పేర్ చేశాను. మా ఫాదర్ 4 to 5 times ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంట్లో లేడు, జాయింట్ ఫ్యామిలీలో లేడు. ఇల్లు మొత్తం నేనే గెటాన్ చేసిండేది, సర్వైవ్ చేసింది నేనే. తరచుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన నేచర్ ఏంటంటే తరచుగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. ఎవరికైనా ఇన్కమ్ వస్తుందంటే ఆ ఇన్కమ్ తోటి ఇల్లు గెటాన్ అవ్వాలి. ఆయన మటుకు ఆయన సేవింగ్స్ చేసుకోవడమే ముఖ్యం. అంటే ఎవరిల్లు అంటే ఎవరి కుటుంబాన్ని మీరు చూసుకున్నారు? మీ కుటుంబమా మొత్తం అందరూ? మొత్తం జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉన్నారు? ఫాదర్, మదర్, నేను, తర్వాత మా తమ్ముడు. ఇది నిజమైన అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు మరి 10th standard తో అతను చదువు ఆఫీసర్. నా దగ్గర ఇప్పుడు కాలేజ్ బుక్స్ తెచ్చాను. వాడు కాలేజ్ చదివింది, ఆ బుక్స్ తెప్పిస్తే మీకు చూపెడతా. ఎన్ రాజశేఖర్ ఎంపీసీ ఇంటర్మీడియట్ ఇసామియా బజార్, ఇది ఆర్జీకే కాలేజ్ ఇసామియా బజార్ అని 2 పుస్తకాలు తీసుకొచ్చా. కాలేజ్ చదివించిండేది. 10th వరకే అంటున్నాడు. అది 10th తర్వాత అతను పని చేసి చేశాడు. 500 జీతం. అట్లాగే సంపాదించుకున్నదే ఒక సుమారు ₹1,00,000 డిపాజిట్లు వేసుకున్నాడు. డిపాజిట్లు వేసుకొని బయట వెళ్ళే 98లో వెళ్ళిపోయినప్పుడు, మా ఇల్లుకి వెళ్ళినప్పుడు 2,75,000 డిపాజిట్లు తీసుకొని పోయాడు. ఫోన్లే తీసుకోనిలే అని చెప్పి వదిలిపెట్టాను నేను. అయితే ఇంటికి ఒక్క పైసా ఇవ్వలేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఇచ్చిండే మీకు రికార్డు చూపెడతా, బ్యాంక్ రిసీప్ట్లు, బ్యాంక్ ఎండార్స్మెంట్స్ అని మీకు చూపెడతాను. ఐ హావ్ గాట్ ఆల్ ద రికార్డ్. నేను చాలా గవర్నమెంట్ సర్వెంట్ గా చాలా జాగ్రత్తగా పనిచేశాను నా జీవితంలో. అన్ని రికార్డు చూశాను. వాడి పుస్తకాలు కూడా పడేయకుండా దాచిపెట్టా. నా దగ్గర 1000 పుస్తకాలు ఉన్నాయి. అందరికి ఇచ్చినది పోగా ఇప్పుడు 2 పుస్తకాలు కావాలని చూపెట్టడానికి అది తీసుకుని వచ్చాయి. అందరినీ చదివించారు, నన్ను మాత్రం చదివించలేదు అని. వాడు ఏం చేశాడంటే అన్ని అబద్ధాలే. ఇది కథ కాదు జీవితం.